ఇప్పటికి హుజరాబాద్లో 90% పార్టీలలో తిరిగే వాళ్ళకి కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఓకే 1978లో కమలాపూర్ కాన్స్టిట్యున్సీ పుట్టింది, 1952లో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ పుట్టింది. నిజాం స్టేట్లోనే హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడే 1950లో మనకి 2 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఓకే 1978లో ప్రెసిడెంట్ రూల్ తర్వాత, ఎమర్జెన్సీ తర్వాత కమలాపూర్ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో 1978లో దుగ్గిరాల వెంకట్రావు అండ్ పి జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరు ఉండే. ఓకే ఒకరు హుజరాబాద్ నుంచి ఉండే దుగ్గిరాల వెంకట్రావు, పి జనార్దన్ రెడ్డి కమలాపూర్ నుంచి పోటీ చేసింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్టేట్లో. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిన తర్వాత ఇదే 1983లో వచ్చేసి అక్కడి నుంచి రామచంద్రారెడ్డి, ఓకే రామచంద్రారెడ్డి పోటీ చేసిండు. ఇక్కడ నుంచి కొత్త రాజిరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్, అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్. టీడీపీకి అక్కడ ప్రాతినిధ్యం లేదు 83 ఎలక్షన్లో. 85కి వస్తే ముద్దసం దామోదర్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసిండు. ఇక్కడ నుంచి ఇంకొకరు పోటీ చేశారు. ఓకే తర్వాత 1989కి వస్తాయి. ఆ 85లో ముద్దసం దామోదర్ రెడ్డి మినిస్టర్. సో 84 తర్వాత తీసుకుంటే 89 అక్కడ నుంచి ముద్దసం దామోదర్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచిండు. ఇక్కడ 89లో కేతిరి సాయిరెడ్డి ఇండిపెండెంట్ గెలిచిండు. ఈ గెలిచిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పటికి మినిస్ట్రీ అక్కడ ఎవరికి రాలేదు. 94 తీసుకుంటే నెక్స్ట్ అక్కడ నుంచి ముద్దసం దామోదర్ రెడ్డి టీడీపీ, ఇక్కడ నుంచి ఇనకాల పెద్దిరెడ్డి గారు టీడీపీ. ఓకే ఇప్పుడు టీడీపీ పెద్దిరెడ్డి గారు మినిస్టర్ అయ్యారు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ పెద్దిరెడ్డి గారు మళ్ళీ ముద్దసం దామోదర్ రెడ్డి గారు తీసుకుంటే మళ్ళీ పెద్దిరెడ్డి గారు మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్లో తీసుకుంటే ఇక్కడ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అక్కడ నుంచి ఈటల రాజేంద్ర. ఓకే అప్పటికి ఏంది తీసుకుంటే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటే అప్పుడు కమలాపూర్ను హుజరాబాద్ కంబైండ్ అయ్యి ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు 2009 తీసుకుంటే మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఓవరాల్ స్టోరీ తీసుకుంటే ముద్దసాని దామోదర్ రెడ్డి గారు 2 సార్లు మినిస్టర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు 1 సారి మినిస్టర్, పెద్దిరెడ్డి గారు 2 సార్లు మినిస్టర్, ఈటల రాజేందర్ గారు 2 సార్లు మినిస్టర్. ఇప్పటి వరకు హుజరాబాద్లో ఒక్క పేరున్న సంస్థ ఎందుకు రాలేదు? ఇన్ఫ్రా డెవలప్ చేశారు, పెద్దిరెడ్డి గారు చేశారు, ఈటల రాజేందర్ గారు ఇన్ఫ్రా చేశారు. దాని మీద క్వశ్చన్ చేస్తలేము. ఏదో ఎంసీ బిల్ ఇవ్వడం కానీ, మురికాలువలు పెట్టడం కానీ, లేదా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టడం కానీ చేసారు. ఇవి ఉంటే సరిపోతుందా? ఇప్పటివరకు ఒక పేరున్న సంస్థ ఎందుకు రాలేదు? ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్, ఒక మెడికల్ కాలేజ్, ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒక్క ఫ్యాక్టరీ అని వచ్చింది. అంటే వీళ్ళు అడగలేదా, వాళ్ళు చేయలేదా? అంటే ఇంత ఎంఐఎంఈలు ఉండి కూడా హుజరాబాద్లో ఇంతవరకు కూడా ఫ్యాక్టరీలు కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏం లేవు. ఏం జరిగింది చెప్పి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాబ్బా. ఈ స్టోరీ మొత్తం చెప్తున్నా నేను. ఇప్పటివరకు హుజరాబాద్లో 90% కార్యకర్తలకు కమలాపూరు, హుజరాబాద్ 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్న విషయమే చాలా మంది తెలియదు. అది దీని లెక్క మారింది అనుకుంటున్నారు. కమలాపూర్ హుజరాబాద్గా మారింది అనుకుంటున్నారు. లేదు, ఆ ప్రాంతానికి 2 ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా కూడా ఇప్పటికీ పేరున్న సంస్థలు ఎందుకు రాలేదు? ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు? ఇప్పటికి చెప్తే ఇప్పుడు హుజరాబాద్ జిల్లా కావాలని కొట్లాడతారు, అది ఇస్తలేదు. వద్దన్న హన్మకొండకైతే ఇచ్చారు.